అనేకానేక అవరోధాలు దాటుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు, ఇటీవల అమల్లోకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలకంగా మారాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇస్తోందన్నారు. అంతేకాదు, రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొన్నాళ్లుగా అనేక అవరోధాలు తలెత్తుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో కొన్ని దేశీయ పరంగా వచ్చిన అవరోధాలు కాగా మరికొన్ని విదేశాల నుంచి వచ్చిన అవరోధాలన్నారాయన. అయితే ఒక్కొక్క అవరోధాన్ని దాటుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందులో ఎవ్వరికెటువంటి అనుమానాలుండాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, ఇప్పటికైతే భారత ఆర్థిక వ్యవస్థకొచ్చిన ప్రమాదమేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ట్రేడ్ షో ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ప్రస్తావించారు. కాగా మన ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆత్మనిర్భర్ భారత్ ఒక మంత్రం వంటిదన్నారాయన. ఈ మంత్రాన్ని పఠించడమే కాదు, అమలు కూడా చేసి తీరాలన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రగతి పథంలో దూసుకుపోతోందంటే అందుకు కారణం ఆత్మనిర్భర్ భారత్ మంత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కాగా ఇతర దేశాలపై ఆధారపడడాన్ని అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు అందుకు సంబంధించిన దుష్పరిణామాలు భారత్ అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, జీఎస్టీలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. దేశం ఆర్థికంగా బలపడడానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. అంతేకాదు, జీఎస్టీ సంస్కరణలు దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకెంతో ప్రయోజనకరంగా మారాయన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా దైనందిన జీవితంలో ఉపయోగించే అనేక వస్తువుల ధరలు తగ్గాయని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇంతకాలం సంపన్నులు మాత్రమే ఉపయోగించే కార్లు కూడా ప్రస్తుతం మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో వచ్చాయన్నారు. ఇదంతా జీఎస్టీ సంస్కరణల ఫలితమేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు, 2017లో తొలిసారి జీఎస్టీని ప్రవేశపెట్టి పన్నుల విధానంలో పెను మార్పులకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి వరకు మన దేశంలో రకరకాల పన్నులు ఉండేవన్నారు. అంతేకాదు, పన్నులు వేయడంలో కూడా ఎటువంటి హేతుబద్ధత ఉండేది కాదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల పన్నులను జీఎస్టీ అనే ఒక గొడుగు కిందికి తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాగా కొన్ని రోజుల కిందట జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి తమ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఇక్కడితో ఆగిపోదన్నారు. సామాన్యుడిపై పన్నుల భారం మరింత తగ్గించడానికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని ఆయన సూచనాప్రాయంగా వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయన్నారాయన. కానీ రక్షణ రంగంలో స్వావలంబన కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో రక్షణ రంగంలో మనం ఉపయోగించే ప్రతి పరికరం భారత్ తయారీ అయి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కాంపోనెంట్పై మేడ్ ఇన్ ఇండియా అనే లేబుల్ కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా AK-203 రైఫిల్స్ను తయారు చేసే ఓ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేయాల్సిన కీలక సమయం ఆసన్నమయ్యిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా పరిశోధనలు అలాగే ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారాయన.
అంతేకాదు ఆయా రంగాలకు సంబంధించి పెట్టుబడులు కూడా పెంచాల్సిన తరుణం వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏదేమైనా జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు అనేక విధాలుగా ఉపయోగకరంగా మారాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.